రూపీ డిప్రిషియేషన్ అనేది కంటిన్యూగా కొనసాగుతోంది. 2021 మార్చిలో 74 రూపీస్ పర్ డాలర్గా ఉన్నటువంటి రూపీ నిన్న ఆల్ టైమ్ కనిష్టానికి 90 రూపీస్ పర్ డాలర్కు జరుగుతుంది. ఈ లాస్ట్ 4 ఇయర్స్లో రూపీ డిప్రిషియేషన్ మోర్ దాన్ 22% అయింది. ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా డెవలప్ అవ్వాలనుకునే దానికి ఈ రూపీ డిప్రిషియేషన్ అనేది గండి కొట్టే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. ఒకవేళ 2021 నుంచి ఇప్పటి వరకు రూపీ 70 to 75 మధ్యనే అక్కడే నిలబడి ఉండింటే ఇప్పటికే ఇండియా ప్రపంచంలోని థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఆల్రెడీ రికార్డు సృష్టించిండేది. ఈ రూపీ డిప్రిషియేషన్ ప్రధానంగా కారణాలు మనం గమనించినట్లయితే జియో పొలిటికల్ అన్సర్టనిటీ, గోల్డ్ అండ్ సిల్వర్ లో రన్అప్, అదేవిధంగా అమెరికన్ టారిఫ్ల కారణంగా ఈ రూపీ డిప్రిషియేషన్ కంటిన్యూగా జరుగుతూ ఉండదు. ఈ రూపీ ఎక్కడ పోయి ఆగుతుందో అనేది చూడాల్సిన అవసరం. అదేవిధంగా ఈక్విటీ నుంచి FIS కంటిన్యూగా సెల్ సైడ్ ఉండడం అనేది కూడా ఈ డిప్రిషియేషన్ ప్రధాన కారణంగా కనపడుతోంది. లాస్ట్ 2 years లో FII నియర్లీ 2 lakh crore వాళ్ళు సెల్ చేసి బయటకు వెళ్ళిపోయారు అన్నమాట. ఇది ఈక్విటీ మీద భావాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.